నేను నేటి వీడియోలో మెన్షన్ చేశాను జీపీటీ ఇన్ఫ్రా కోసం ఎంట్రీ తీసుకునేటట్టయితే మనం డే టైం ఫ్రేమ్లో మన ప్రీవియస్ లైక్ రేంజ్ మార్క్ చేసుకుంటే అందులో డిస్కౌంట్ లెవెల్లోనే ఉంది. ఓకే, డిస్కౌంట్ లెవెల్లో వచ్చేసి మనకి ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ అయితే, అంటే ఈ పర్టికులర్ డే 18th నవంబర్ది హై బ్రేక్ అయితే 126.50ది మనం అక్కడ ఎంట్రీ తీసుకుందాం అని చెప్పి అనుకున్నాం. సో నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు, బట్ లాజిక్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మార్నింగ్ ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిందో అది అరౌండ్ 125.39 రేంజ్లోనే ఓపెన్ అయింది. ఓకే, 125.6 అలాగా. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ప్రీవియస్ డే హైని బ్రేక్ చేసింది. ఇన్ కేస్ మనం ఎంట్రీ తీసుకున్నట్టయితే 126 దగ్గర 126.50 బ్రేక్ అయిన తర్వాత ప్రీవియస్ డే హై బ్రేక్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకున్నట్టయితే మనం ప్రజెంట్ ఈ సినారియోని చూసి అయితే ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే స్టాప్ లాస్ దీని కింద పెట్టుకుంటాం. బట్ ఇది చాలా పెద్ద అవుతుంది. బట్ రఫ్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా. మన ఫస్ట్ టార్గెట్ ఏంటి? దానికంటే ముందు ఏదైతే ప్రీవియస్ పుల్ బ్యాక్ సప్లై ఉందో దాన్ని హై బ్రేక్ చేయడం ఫస్ట్ టార్గెట్. బట్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 4 టాప్స్ ఉన్నాయి. ట్రిపుల్ టాప్ ఉన్నది ఈక్వల్గా. సో దీని మెయిన్ లిక్విడిటీ ఉంటుంది, దీన్ని తీసుకోవడానికని వెళ్తుంది. లేదు అన్నట్టయితే అక్కడికి వెళ్ళినా అక్కడ నుంచి కరెక్షన్ వస్తుంది, మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకొని ఈ లిక్విడిటీని అయితే ఖచ్చితంగా తీసుకుందాం అని చెప్పి. సో మన సెకండ్ టార్గెట్ అయితే ఇదే. సో ఇది జస్ట్ స్వింగ్ ట్రేడ్ కోసం, జస్ట్ ఒక 1-2 డేస్లోని లైక్ 1 వీక్ లోపల 1 వీక్ 5 డేస్ లోపల మన టార్గెట్ రీచ్ అవ్వడానికి. సో ఈరోజు మనకి అరౌండ్ 30 అంటే 10% మనకి రిటర్న్స్ వచ్చింది. సో చూద్దాం మన టార్గెట్ రీచ్ అవుతుందో లేదో. ఈ టార్గెట్ రీచ్ 17 పాయింట్స్, ఈ 17 పాయింట్స్ మనం బ్రేక్ చేస్తాం లేదో కమింగ్ 2-3 డేస్లోని. ఓకే.